గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లెసన్ కనుక చూసినట్టయితే తెనాలి రామన్ వాజ్ ఏ పోయిట్ అండ్ జస్టర్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర. సో విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఈ తెనాలి రామకృష్ణుడు మంత్రిగా ఉంటూ ఉండేవాడు. హీ వాజ్ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ ఇంటెలిజెన్స్. సో అతను యొక్క నిజాయితీ అంటే చాలా తెలివిగా ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. దిస్ ఇంట్రెస్టింగ్ ప్లే ప్రొవైడ్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ విట్. రీడ్ ద డ్రామా అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ ద ఫాలో. సో ఇక్కడ అలాంటి ఒక ఈజీగా సాల్వ్ చేసిన ఒక దాని గురించి ఇచ్చాడు. క్యారెక్టర్స్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ కింగ్ ఆఫ్ విజయనగరం, తెనాలి రామకృష్ణుడు ఎవరంటే సో అక్కడ ఉండే మంత్రి, ఫస్ట్ కోర్టియర్, సెకండ్ కోర్టియర్, థర్డ్, ఫోర్త్ కోర్టియర్స్ గురించి ఇచ్చాడు. సో చూస్తే వన్ డే రాజా శ్రీకృష్ణదేవరాయ అండ్ హిస్ కోర్టియర్స్ వాచ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ షో హిస్ పెయింటింగ్స్ టు ది కింగ్. సో ఒకరోజు కింగ్కి వారు ఆ యొక్క ఆర్టిస్టులు వేసిన పెయింటింగ్స్ చూపిస్తూ ఉంటాడనమాట. ద కింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ కోర్టియర్స్ ఆర్ ఇంప్రెస్డ్ విత్ ది పెయింటింగ్స్. సో చాలామంది ఆ పెయింటింగ్స్కి ఇంప్రెస్ అవుతారు. హౌఎవర్ వన్ ఆఫ్ ద కోర్టియర్స్ తెనాలి రామన్ లుక్స్ డిస్ప్లీజ్డ్. సో కొంతమంది మాత్రం చూస్తారనమాట, అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. రాజా, దట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఐ కెన్ ఆల్మోస్ట్ ఫీల్ ద పీస్ ఆఫ్ ద విలేజ్ సీన్. యు ఆర్ ఎ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. హియర్ ఈజ్ ఎ బిగ్ ఆఫ్ గోల్ ఫర్ యూ. We shall be very pleased if you can stay on at our court and make more beautiful paintings like this. సో నాకు నీ పెయింటింగ్స్ అనేవి చాలా నచ్చాయి. ఈ పల్లెటూరు వాతావరణాన్ని చూపించే ఈ సీన్ పిక్చర్ అనేది ఇంకా బాగా నచ్చింది. సో ఇలాంటి ఆర్టిస్ట్ మా దగ్గర ఉండాలి. ఈ గోల్డ్ అనేది తీసుకో, ఇది నీకు గిఫ్ట్. సో నువ్వు మా స్థానంలోనే ఉండి ఇలాంటి పెయింటింగ్స్ అనేవి ఇంకా చాలా వెయ్యి అని అంటాడు. ఆర్టిస్ట్ అంటాడు, యువర్ హైనెస్ ఈజ్ వెరీ కైండ్. ఇట్ విల్ బీ అన్ హానర్ టు పెయింట్ యువర్ మెజెస్టీ. సో మీ దగ్గర ఈ విధంగా పెయింట్ చేయడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నానని అంటాడు. తెనాలి రామకృష్ణ ఏమంటాడంటే, ఐ డు నాట్ థింక్ దే ఆర్ సచ్ గుడ్ పెయింటింగ్స్ ఎట్ ఆల్. సో నాకెందుకో ఇవి అంత గుడ్ పెయింటింగ్స్లో అయితే అనిపించట్లేదు అని అంటాడనమాట. రాజా, హౌ కెన్ యూ సే దట్? ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ. నువ్వు అలా ఎలా చెప్తున్నావు? సో అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అని అంటాడు. తెనాలి ఏమంటాడంటే, ఫర్ వన్ థింగ్ వెర్ ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ దీస్ టూ మెన్ యూ కెన్ ఓన్లీ సీ దేర్ వన్ సైడ్. ఫర్ అనదర్ వేర్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ దట్ కవ్. సో ఆ పెయింటింగ్స్లో ఉన్న తప్పుల్ని ఎంచుతూ ఉంటాడనమాట. రాజా, వాట్ అండ్ ఇగ్నోరెంట్ ఫూల్ యు ఆర్. ఎవ్రీథింగ్ కెనాట్ బీ పెయింటెడ్. యూ మస్ట్ ఇమాజిన్ దట్ ద బిట్స్ దట్ ఆర్ మిస్సింగ్. సో రాజా ఏమంటాడంటే, ప్రతిదీ పెయింట్ చేయగలమా? నువ్వు అందులో ఉన్న యొక్క సీన్ని నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి, అన్నీ పెయింట్ చేయలేరు కదా అంటాడు. తెనాలి ఏమంటాడంటే, ఐ బెట్ ఐ క్యాన్ పెయింట్ బెటర్ దెన్ దట్. వెల్ ఐ కుడ్ ఇఫ్ ఐ హ్యాడ్ ద పెయింట్స్. సో నేను దానికంటే బెటర్గా పెయింట్ చేసి తీసుకొస్తాను అని అంటాడనమాట. రాజా అంటాడు, ఐ బెట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ దట్ యూ కాంట్. ఐ విల్ గివ్ యూ ద పెయింట్ అండ్ ద పేపర్. యూ మే ఆల్సో టేక్ లీవ్ ఫ్రమ్ ద కోర్ట్ ఫర్ ఎ మంత్. ఇఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ యూ బ్రింగ్ మీ ఏ పెయింటింగ్ దట్ ఈస్ హాఫ్ యాజ్ గుడ్ యాజ్ ద వన్ వీ సా టుడే, ఐ ప్రామిస్ యూ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అండ్ ద టైటిల్ కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్. సో రాజా ఏమంటాడంటే, సరే అయితే ఈ రోజు నుంచి నీకు ఒక 1 month టైం ఇస్తున్నాను. ఇలాంటి పెయింటింగ్స్లో కనీసం సగం అందంగా ఉన్న పెయింటింగ్స్ని నువ్వు వేసుకొని తీసుకువస్తే కనుక నీకు కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్గా ప్రకటిస్తాను, అలాగే ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేవి ఇస్తాను అని చెప్తాడు. సో తెనాలి ఏమంటాడంటే, ఐ అగ్రీ. ఆఫ్టర్ ఏ మంత్ ఐ విష్ షో యూ ఎ బెటర్ పెయింటింగ్స్ దెన్ దట్ వన్. సో దానికంటే చాలా బెటర్ పెయింటింగ్ 1 monthలో నేను వేసి తీసుకువస్తానని అంటాడనమాట. The courtiers start smiling, thinking that he would lose the bet. They know Tenali Raman can't paint at all. Tenali looks at the giggling courtiers angrily and walks out. సో ఈ కోర్టియర్స్ అందరూ ఏమనుకుంటారు అంటే, తెనాలి ఇంత బాగా పెయింట్ చేయలేడు, సో తను ఎలాగ బెట్ అనేది ఓడిపోతాడు, అనవసరంగా బెట్ వేశాడు అని మాట్లాడుకుంటే తెనాలి రామకృష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఫస్ట్ కోర్టియర్ ఏమంటాడంటే, యూ హ్యావ్ రియల్లీ క్యాచ్ హిమ్ అవుట్ సార్. హీ థింక్స్ హీఈస్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. సో ఫస్ట్ ఏమంటాడంటే ఫస్ట్ కోర్టియర్, సో ఇతను చేసన్నా చేస్తాడా పని, ఎందుకంటే ఇతను చాలా తెలివైన వాడు అంటాడు. సెకండ్ కోర్టియర్ ఏమంటాడంటే, హీ హ్యాస్ రియలీ పెయింటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ఏ కార్నర్. ఐ హ్యాడ్ లైక్ టు సీ హిమ్ గెట్ అవుట్ దట్ వన్. సో రాజా అంటాడు, ఐ వుడ్ నాట్ బీ టూ సర్టైన్ ఆఫ్ దట్. హీ ఈజ్ రియల్లీ వెరీ క్లెవర్. సో అతను నిజంగానే చాలా క్లెవర్ అని అనుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్, ఏ మంత్ ఈజ్ ఓవర్. ద కోర్టియర్స్ ఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ తెనాలి టు బ్రింగ్ ఇన్ హిస్ పెయింటింగ్. సో 1 month అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ యొక్క తెనాలి పెయింటింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. దే ఆర్ స్మైలింగ్ అండ్ విస్పరింగ్ టు ఈచ్ అదర్. సో ఒకరికొకరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి పెయింటింగ్ తెస్తాడా ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. రాజా, సో వాట్ డూ యూ డూ టుడే?
సో రాజా అడుగుతాడు అనమాట ఏం చేయాలి అని. ఫస్ట్ కోర్టియర్, సార్ ద డే హ్యాస్ అరైవ్డ్ వెన్ తెనాలి షోస్ యూ హిజ్ పెయింటింగ్. సో ఈరోజే తెనాలి రామకృష్ణ పెయింటింగ్ చూపిస్తాను అని అన్నాడు అని అంటాడు. రాజా అంటాడు వేర్ హీ ఇట్స్ లేట్ అండ్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ మై లంచ్. సో ఇంకా ఇతను ఇక్కడికి రాలేదు, ఈరోజు నాకు లంచ్కి టైం అయిపోతుంది అని అంటాడు. సెకండ్ కోర్టియర్ అంటాడు పర్హాప్స్ హీ ఈజ్ సో బిజీ విత్ హీస్ పెయింటింగ్ దట్ హీ హ్యాస్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ద డేస్. సో ఈ పెయింటింగ్స్ అన్ని తీసుకురావడంలో బిజీగా ఉన్నాడేమో అని అంటారు. థర్డ్ కోర్టియర్ ఏమంటాడంటే పర్హాప్స్ హీస్ పెయింటింగ్ ఈజ్ సో గుడ్ దాట్ హీ కాంట్ బియర్ టు పార్ట్ విత్ ఇట్. సో చాలా బాగా గీసాడేమో. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి మాట్లాడతారు. అప్పుడు రాజా అంటారు వెల్ ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్, సంబడి షుడ్ గో టు హిస్ హౌస్ అండ్ టెల్ హిమ్ దట్ హీ హ్యాస్ లాస్ట్ హిస్ బెట్ అండ్ ద బ్యాగ్ ఆఫ్ గోల్డ్. సో సరే ఇంకా నేను అతని కోసం వెయిట్ చేయలేను, ఎందుకు వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి మీరు చెప్పేయండి, సో అతను బెట్ ఓడిపోయాడు అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా ఓడిపోయాడు అని చెప్పేసి వచ్చేయండి అంటాడు. ఫోర్త్ కోర్టియర్ ఏమంటాడంటే ఇట్స్ ఓన్లీ ఫెయిర్ దట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ గుడ్ హిస్ బోస్ట్ హీ షుడ్ పే ఏ పెనాల్టీ. ఐ ఫీల్ హీ షుడ్ పే ద కోర్ట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. సో ఫోర్త్ కోర్టియర్ ఏమంటాడంటే లేదు, అతను నిజంగా ఫెయిర్గా కనుక ఓడిపోయినట్టయితే అతను తిరిగేసి పెనాల్టీ అనేది కట్టాలి, అదే కరెక్ట్. సో ఒక గోల్డ్ కాయిన్స్, ఒక బ్యాగ్తో గోల్డ్ కాయిన్స్ అనేవి పెనాల్టీ కింద కట్టాలి అని అంటాడనమాట. అప్పుడు ఫస్ట్ కోర్టియర్ ఏమంటాడంటే ఇండీడ్ ఎస్ ఐ అగ్రీ సార్ దట్ హీ షుడ్. సో అతను చెప్పింది నిజమే, అతనితో నేను ఏకీభవిస్తానని ఫస్ట్ కోర్టియర్ అంటాడు. అప్పుడు మళ్ళీ థర్డ్ కోర్టియర్ ఏమంటాడంటే దేర్ హీ సీమ్స్ టు హ్యావ్ బ్రౌట్ ఇట్ బట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ క్లాత్. అదిగో వచ్చేసాడు, బట్ ఏదో తెచ్చాడు కానీ దాన్ని క్లాత్తో కవర్ చేశాడు అని అంటారు. తెనాలి కమ్స్ ఇన్ విత్ 2 men carrying a painting covered with a sheet of cloth. When Tenali gestures, the man lifted the cloth to display an empty canvas. The painting has only a few curved strokes of black on the right hand edge and a few green lines at the bottom below it. సో అతను తీసుకొస్తాడు, ఒక క్లాత్ కప్పి తీసుకొస్తాడు అనమాట. తీసిన తర్వాత అక్కడ ఏముండదు, కొన్ని గీతల్లా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు తెనాలి అంటాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో తెనాలి ఏమంటాడంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, see what a beautiful horse I have drawn. It's a magnificent black stallion with a white star on its forehead. Look at the polished leather saddle on it. I wonder if I should have the reins trail like that. సో ఆ గుర్రాన్ని మొత్తం వర్ణిస్తాడనమాట. సో అతను తీసుకొచ్చిన గుర్రానికి లెదర్ అవన్నీ బ్యాగ్ ఉంది, సో స్టార్ ఉంది, ఇలా అన్నీ కూడా వర్ణిస్తూ ఉంటాడు. అయితే వాట్స్ చూసారు ఇక్కడ మనకి పెయింటింగ్ అనేది ఒక తోక మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. రాజా అంటాడు వాట్స్ దిస్, ఐ కాంట్ సీ ఎ హార్స్, దిస్ ఈజ్ వెరీ ఇన్సల్టింగ్, యు ఆర్ ట్రయింగ్ టు మేక్ ఏ ఫూల్ ఆఫ్ మీ, దేర్స్ నథింగ్ ఆన్ దిస్ కాన్వాస్. సో నువ్వు నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నావా, అసలు ఏముంది అక్కడ, ఏమీ కూడా లేదు, ఒక హార్స్ లేదు, ఏమీ లేదు, నువ్వు నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా అని రాజా కోప్పడతారు. అప్పుడు తెనాలి అంటారు వెల్ యూ వేర్ ద వన్ హూ టోల్డ్ మీ దట్ వీ హ్యాడ్ టు యూజ్ అవర్ ఇమాజినేషన్ వెన్ వీ లుక్డ్ అట్ పెయింటింగ్స్. Imagine that the rest of the horse is just outside the canvas grazing at some lush green grass. Look, you can see the edge of its tail in that corner. సో తెనాలి రామకృష్ణుడు చాలా తెలివిగా ఏమని చెప్తాడంటే మీరే కదా సార్ పెయింటింగ్స్ని ఊహించుకోవాలి అని చెప్పారు, సో లేని పెయింటింగ్ని ఊహించాలి అని చెప్పారు. సో ఇక్కడ మీకు టెయిల్ మాత్రమే కనిపిస్తుంది, కాన్వాస్ ముందు ఉన్నదంతా గుర్రం అంతా కూడా బయటకు వెళ్ళి గడ్డి మేస్తుంది. సో ఆ విధంగా నేను ఊహించాను, ఇక్కడ ఓన్లీ టెయిల్ మాత్రమే ఇక్కడ ఉన్నది అని అంటాడు అనమాట. రాజా అంటాడు యు ఓల్డ్ రాస్కెల్, యూ హ్యావ్ గాట్ ద బెటర్ ఆఫ్ మీ మినిస్టర్, వేర్ దేర్ ఈస్ దట్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్, గివ్ ఇట్ టు తెనాలి రామ, ద క్లెవరెస్ట్ మ్యాన్ ఇన్ మై కింగ్డమ్. సో వెంటనే ఏం చేస్తాడంటే తన యొక్క తప్పు తెలుసుకొని రాజా అవును నిజమే అని చెప్పి ఆ గోల్డ్ కాయిన్స్ అన్నీ ఇతనికి ఇచ్చి ఇతన్నే క్లెవరెస్ట్ మ్యాన్ కింద ప్రకటిస్తాడనమాట. సో అది మనకి ఈ లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ చూస్తే విట్ అంటే ద ఎబిలిటీ టు సే క్లెవర్ అండ్ అమ్యూజింగ్ థింగ్స్, సో ప్రూవ్ చేయడం. జెస్టర్ మీన్స్ నవ్వించేవాడు. గెస్టర్స్ అంటే సిగ్నల్స్ విత్ హ్యాండ్స్, సైగలు. స్టాలియన్ అంటే అన్ అడల్ట్ మేల్ హార్స్, అన్ అడల్ట్ అంటే చిన్న మేల్ హార్స్ని స్టాలియన్ అని అంటూ ఉంటారు. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న పోయం కనుక చూసినట్టయితే సో ఇందులో మనకి డియర్ మమ్ అనే పోయం గురించి ఇచ్చారు. సో డియర్ మమ్ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. వైల్ యు వేర్ అవుట్ ఏ కప్ వెంట్ బ్రోక్ ఇట్ సెల్ఫ్. సో నువ్వు బయటకు వెళ్ళావో లేదో ఆ కప్ అనేది కింద పడి దాని అంతటా అదే పగిలిపోయిందమ్మా. ఏ క్రాక్ అపియర్డ్ ఇన్ ది బ్లూ వేస్ యు గ్రేట్ గ్రాండ్ డాడ్ బ్రౌట్ బ్యాక్ ఫ్రమ్ చైనా.
సో మీ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను చైనా నుంచి తెచ్చారు కదా వ్యాజ్. సో ఆ వ్యాజ్ అనేది చిన్నది క్రాక్ అనేది వచ్చింది. somehow without me even turning on the tap the sink mysteriously overflowed. సో నేను సింక్ యొక్క ట్యాప్ ఆన్ చేయకుండానే వాటర్ అనేది ఫ్లో అయ్యి సింక్ అనేది నిండిపోయింది. ఎలా అయిందో నాకు తెలియదు. ఏ స్ట్రేంజ్ జామ్ స్ట్రెయిన్ అబౌట్ ది సైజ్ ఆఫ్ ఏ బాయ్స్ హ్యాండ్ అపియర్డ్ ఆన్ ది కిచెన్ వాల్. సో కిచెన్ వాల్ ఇక్కడ చూసారా, కిచెన్ వాల్ పైన ఎవరో ఒక చిన్న పిల్లాడు జామ్లో ముంచి చేయి అచ్చు వేసినట్టు అక్కడ అచ్చులు పడ్డాయి. అది ఎవరివో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ we will ever discover exactly how the cat managed to turn on the washing machine. సో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు క్యాట్ అనేది వెళ్ళి ఎలా వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని. అంటే తిను చేసిన పనులన్నీ కూడా అందరిపైన పెట్టి చెప్తున్నాడు అనమాట. ఆర్ హౌ ద సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ మేనేజ్డ్ టు సెల్ఫ్ రైజ్. సో ఏదైనా మనం ఇడ్లీ పిండి అది కలిపామనుకోండి, ఉదయం లేసేసరికి కొంచెం పొంగుతూ కనిపిస్తాయి. సో అలా ఆ సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అనేది అది ఎలా పొంగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు అన్నీ. ఐ కెన్ టెల్ యూ ఐ వాజ్ స్కారెడ్ వెన్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్. సో ఇవన్నీ జరుగుతుంటే నాకు ఇదంతా ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. ఏ సిరీస్ ఆఫ్ మడీ ఫుట్ ప్రింట్స్ అపియర్డ్ ఆన్ ద న్యూ వైట్ కార్పెట్. సో న్యూ వైట్ కార్పెట్లో, కార్పెట్ అంటే కింద ఫ్లోర్ వేస్తాం కదా అది. సో అది ఎవరో తొక్కి వచ్చినట్టు, బురదతో తొక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఐ వాజ్ బీయింగ్ గుడ్, కానీ ఇదంతా నేను చేయలేదు, నేను చాలా మంచివాడిని కాబట్టి. బట్ ఐ థింక్ ద హౌస్ ఈజ్ హాంటెడ్. సో మన ఇంట్లో ఏవో దెయ్యాలు తిరుగుతున్నాయని నాకు అనుమానంగా ఉంది అని ఈ పిల్లవాడు చెప్తూ ఉంటాడనమాట. సో నోయింగ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఫిట్. సో నాకు తెలుసు నీకు ఇవన్నీ చూసి కోపం వస్తుందని. ఐ హ్యావ్ గోన్ ఓవర్ టు గ్రాండ్స్ ఫర్ ఎ బిట్. సో అందుకనే నేను కాసేపు మన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళొచ్చాను అని తను చేసిన పనులన్నింటికి తను చెయ్యలేదు అని వాళ్ళ అమ్మకి కోపం రాకుండా కూల్గా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఈ పోయం ఎవరు రాశారు అంటే బ్రెయిన్ ప్యాటర్న్ అనేవారు ఈ డియర్ మామ్ అనే లెసన్ని రాయడం జరిగింది, పోయంని. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసినట్టయితే మిస్టీరియస్లీ అంటే స్ట్రేంజ్లీ తెలియకుండా, స్కారెడ్ అంటే భయపడడం, హాంటెడ్ అంటే దెయ్యాలు తిరుగుతున్నట్టుగా అనిపించడం, హ్యావ్ ఏ ఫిట్ అంటే చాలా కోపంగా, యాంగ్రీగా, అప్సెట్గా ఉండడం. సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ మీన్స్ దాని అంతటా అదే పొంగుతుంది కదా అది. గ్రాండ్ అంటే గ్రాండ్ మదర్. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న రీడింగ్ కార్డ్ గురించి కనుక చూసుకుంటే ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్ అనే దాని గురించి చూద్దాం. మెనీ ఇయర్స్ ఎగో దేర్ వాజ్ అన్ ఎంపరర్ హూ వాజ్ సో ఫాండ్ ఆఫ్ న్యూ క్లాత్స్ దట్ హీ స్పెంట్ ఆల్ హిస్ మనీ ఆన్ దెమ్. సో అనగనగా ఒక రాజుగారు ఉండేవారట, అతనికి కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం అంట. సో అతను చాలా డబ్బులు అనేవి ఈ కొత్త బట్టలకి తగిలేస్తూ ఉండేవారు. వన్ డే 2 men కేమ్ టు ది ఎంపరర్స్ కోర్ట్. ఒకరోజు 2 వ్యక్తులు కోర్ట్ అంటే అతని యొక్క ఆస్థానానికి వస్తారు. we were weavers they said. సో మేము బట్టలు నేస్తూ ఉంటాం. we can make the most beautiful cloth in the world. the emperor was very happy. సో మేము వరల్డ్లోనే బెస్ట్ క్లాత్తో బట్టలు అనేవి తయారు చేస్తాం అనగానే ఈ ఎంపరర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి బట్టలు అంటే ఇష్టం కాబట్టి. అవర్ క్లాత్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ సెట్ ద మ్యాన్. సో మేము తయారు చేసే క్లాత్ కూడా చాలా స్పెషల్ అయినది అని అంటుంది అనమాట. ఓన్లీ వైజ్ మ్యాన్ కెన్ సీ ఇట్, ఫూల్స్ కెనాట్. సో అది ఎంత స్పెషల్ అంటే ఓన్లీ మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు మాత్రమే దాన్ని, నిజాయితీ పరులు మాత్రమే దాన్ని చూడగలరు ఆ క్లాత్ని. ఫూల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ క్లాత్ని చూడలేరు అని అంటారనమాట. దట్స్ వెరీ గుడ్ దో థాట్ ద ఎంపరర్. సో అవునా, అది చాలా మంచిది. వెన్ ఐ వేర్ ద క్లాత్స్ మేడ్ విత్ ఇట్ ఐ విల్ నో హూ ఈజ్ వైజ్ అండ్ హూ ఈజ్ ఫూలిష్. సరే అయితే నేను ఈ క్లాత్ వేసుకున్నాక ఎవరు ఫూలిషో ఎవరు వైజో నేను తెలుసుకోగలను అని అంటాడు. ద ఎంపరర్ గేవ్ ద మెన్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో వెంటనే ఈ ఎంపరర్ ఏం చేస్తాడు, చాలా మనీ అనేది ఇచ్చేస్తాడు. స్టార్ట్ వీవింగ్ ఎట్ వన్స్ హీ టోల్డ్ దెమ్. సో ఒక్కసారిగా ఇంకా స్టార్ట్ చేయండి అని చెప్తాడు. దే సెటప్ 2 looms and pretended to be very busy though they had nothing at all on the looms. సో 2 looms అనేవి ఉంటాయి, అంటే మగ్గాలు లాంటివి ఉంటాయి, బట్ దానిపైన ఏమీ కూడా వాళ్ళు నేయరు. దే ఆస్క్డ్ ఫర్ ద ఫైనెస్ట్ సిల్క్ అండ్ ద ప్యూరెస్ట్ గోల్డ్ థ్రెడ్. దే పుట్ దీస్ ఇన్ దేర్ ఓన్ బ్యాగ్స్ అండ్ దే వర్క్డ్ ఎట్ ది ఎంప్టీ లూమ్స్ అంటిల్ లేట్ ఎట్ నైట్. సో ఏం చేస్తారు, గోల్డ్ థ్రెడ్, ఫైనెస్ట్ సిల్క్ అనేది కావాలి అని చెప్పి అవి తెప్పించి అవి వాళ్ళ బ్యాగ్లో సర్దుకొని వీళ్ళు ఓన్లీ లూమ్స్ పైన అంటే మగ్గాల పైన ఏమీ కూడా చేయరు అనమాట, రాత్రి పగలు ఏమీ కూడా చేయరు. ఐ షుడ్ లైక్ టు నో హౌ దోస్ వీవర్స్ ఆర్ గెటింగ్ ఆన్ విత్ మై క్లాత్ థాట్ ద ఎంపరర్. సో చూద్దాం ఎంతవరకు చేశారో ఏంటో ఒక్కసారి చూద్దాం వెళ్ళని అనుకుంటాడు. ఓన్లీ వైజ్ మ్యాన్ కెన్ సీ ద క్లాత్. ఐ విల్ సెండ్ మై ఓల్డ్ మినిస్టర్ హూ ఈజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ది కోర్ట్.
సో వైజ్ మ్యానే కదా చూడగలరు, నేను ఏం చేస్తానంటే మన ఆస్థానంలో ఉన్న ఈ యొక్క మంత్రిని పంపిస్తాను అని అనుకుంటాడు. సో ద గుడ్ ఓల్డ్ మినిస్టర్ వెంట్ ఇన్ టు ది రూమ్ ఇన్ విచ్ ద మ్యాన్ వేర్ వర్కింగ్ ఎట్ ద ఎంప్టీ లూమ్స్. సో ఆ మినిస్టర్ లోపలికి వెళ్ళి చూశాక వీళ్ళు ఖాళీ మగ్గాల పైన పనిచేయడం చూస్తాడనమాట. వాట్ కెన్ బి ద మీనింగ్ ఆఫ్ దిస్ థాట్ ద ఓల్డ్ మ్యాన్. సో ఏంటి ఇలా ఖాళీగా పనిచేస్తున్నారు, ఖాళీ వాటిపైన పనిచేస్తున్నారు అనుకుంటాడు. ఓపెనింగ్ హిజ్ ఐస్ వెరీ వైడ్, ఐ కాంట్ సీ ఎనీథింగ్ ఆన్ ద లూమ్స్. సో కళ్ళు కొంచెం పెద్దగా చేసి చూస్తాడనమాట. వాటిపైన ఏమీ కూడా కనిపించవు ఇతనికి. కమ్ ఏ లిటిల్ నియరర్ సెడ్ ద మ్యాన్ టు ది మినిస్టర్, ఈజ్ ద క్లాత్ బ్యూటిఫుల్. సో వాళ్ళిద్దరు కూడా అతని దగ్గరికి వచ్చి క్లాత్ బ్యూటిఫుల్గా లేదా బాగాలేదా అని అడుగుతారు. They pointed to the empty looms. The poor old minister looked hard. He could see nothing on the looms, for nothing was there. సో చాలా కష్టపడి చూసినా కూడా లూమ్స్ పైన మగ్గాల పైన అతనికి ఏమీ కూడా కనిపించదు అనమాట. వాట్ హీ థాట్, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఐ ఆమ్ ఏ ఫూల్. వెల్ సార్ సెడ్ వన్ ఆఫ్ ద మ్యాన్, హౌ డూ యూ లైక్ ద క్లాత్. సో చూస్తాడనమాట, ఏమీ కనిపించదు కదా. ఓ ఇట్స్ స్ప్లెండిడ్ సెడ్ ద మినిస్టర్. సో అయితే నువ్వు కూడా ఒక ఫుల్వే, నీకు అందుకని ఆ క్లాత్ అనేది కనిపించలేదు అని అంటాడనమాట. నౌ ద ఎంపరర్ థాట్ హీ వుడ్ లైక్ టు సీ ద క్లాత్. సో అప్పుడు ఏం చేస్తాడు, ఎంపరరే డైరెక్ట్గా క్లాత్ని చూడాలి అని అనుకుంటాడు. సో హీ కాల్డ్ హీస్ ఆఫీసర్స్ అండ్ వెంట్ విత్ దెమ్ టు ది వీవర్స్ రూమ్. ఈజ్ంట్ ద క్లాత్ బ్యూటిఫుల్ సెడ్ ద ఓల్డ్ మినిస్టర్ పాయింటింగ్ టు ది ఎంప్టీ లూమ్స్. హౌ ఈస్ దిస్ సెడ్ ద ఎంపరర్ టు హిమ్సెల్ఫ్. ఐ కెన్ సీ నథింగ్ ఎట్ ఆల్, ఐ ఆమ్ ఏ ఫూల్. హో ఇట్స్ బ్యూటిఫుల్ సెడ్ ద ఎంపరర్ అలౌడ్. సో మిగతా వాళ్ళందరూ ఏం చెప్తారంటే, సో నాకు అక్కడ ఏమీ కూడా కనిపించలేదు అని అంటాడు. కానీ ఇతను ఏం చెప్తాడు, ఎంపరర్ మాత్రం చాలా బాగుంది, క్లాత్ చాలా బాగుంది అని అనుకుంటాడు. ఆల్ ద ఆఫీసర్స్ లుక్డ్ కీన్లీ, దే సా నథింగ్ ఆన్ ద లూమ్స్ బట్ దే ఆల్ సెడ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ కనిపించదు, బట్ రాజుగారికి భయపడి చాలా బాగుంది, క్లాత్ అనేది చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. ఫర్ ద గ్రేట్ ప్రొసెషన్ నెక్స్ట్ వీక్ సెడ్ ద ఓల్డ్ మినిస్టర్, కైండ్లీ వేర్ రోబ్స్ మేడ్ ఆఫ్ దిస్ క్లాత్. ద ఎంపరర్ అగ్రీడ్. ద వీవర్స్ వర్క్డ్ హార్డర్ దెన్ ఎవర్. సో ఇంతకు ముందు కంటే చాలా హార్డ్గా వర్క్ చేస్తారనమాట. అట్ లాస్ట్ దే సెట్ ద క్లాత్ వాజ్ రెడీ. సో లాస్ట్కి క్లాత్ అనేది రెడీ అయిపోయింది అని చెప్తారు. దే కట్ ఇన్ ది ఎయిర్ విత్ ఏ హ్యూజ్ పెయిర్ ఆఫ్ సిజర్స్. దే స్టిచ్డ్ ద క్లాత్ విత్ నీడిల్స్ వితౌట్ ఎనీ థ్రెడ్ ఇన్ దెమ్. సో క్లాతే వాళ్ళు తయారు చేయలేదు, ఇంకా దానికి ఎలాంటి నీడిల్ అలాంటివి యూజ్ చేసి ఎలాంటి దారం అది యూజ్ చేయరు అనమాట. సీ దే క్రైడ్ అట్ లాస్ట్, ద ఎంపరర్ న్యూ క్లాత్స్ ఆర్ రెడీ. సో ఇంకా ఎంపరర్కి అంటే రాజుగారికి కొత్త బట్టలు అనేవి రెడీ అయిపోయాయి అని చెప్తారు. ద ఎంపరర్ వెంట్ టు ది వీవర్స్ విత్ హిస్ ఆఫీసర్స్. ద వీవర్స్ రైజ్డ్ దేర్ ఆర్మ్స్ ఇన్ ది ఎయిర్ అండ్ సెడ్, దేర్ ఆర్ ద ట్రౌజర్స్ అండ్ దిస్ ఈజ్ ద కోట్. సో ఖాళీ చేతులు పైకెత్తి ఇది ట్రౌజర్ అలాగే ఇది కోట్ అని చూపిస్తూ ఉంటారు. ఇట్స్ సో లైట్ సెడ్ వన్ ఆఫ్ దెమ్. యూ వాంట్ ఈవెన్ ఫీల్ ద క్లాత్ సెడ్ ద అదర్. సో అసలు నాకు అక్కడ ఏం కనిపించట్లేదు అంటే ఇంకొకరేమో ఇది చాలా లైట్గా ఉందని ఒకరు. సో అలా చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ పిక్చర్ చూసారా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ సెడ్ వన్ ఆఫీసర్. చాలా బాగుంది. ఎస్ సెడ్ ఆల్ ద అదర్స్. అవును చాలా బాగుంది, ఆ క్లాత్ చాలా బాగుంది అని చెప్పేస్తారు అందరు. ఎవరికి క్లాత్ కనిపించదు బట్ అలా చెప్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ బట్ దే కుడెంట్ సీ ఎనీథింగ్, దేర్ వాజ్ నథింగ్ టు సీ. కానీ అక్కడ చూడడానికి ఏమీ ఉండదు, ఏమీ లేదు కూడా. విల్ యువర్ మెజెస్టీ టేక్ ఆఫ్ యువర్ క్లాత్స్ సెడ్ ద మ్యాన్. సో ఆ మ్యాన్ ఏమంటాడంటే, తీసుకోండి రాజుగారు మీ బట్టలు రెడీ అయిపోయాయి అంటాడు. దెన్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ న్యూ క్లాత్స్. ద ఎంపరర్ టుక్ ఆఫ్ ఆల్ హిస్ క్లాత్స్. సో ఆ బట్టలు వేసుకోవడానికి ఇతను ఒంటిపైన ఉన్న బట్టలన్నీ తీసేస్తాడనమాట. ద మ్యాన్ మేడ్ ఏ షో ఆఫ్ పుట్టింగ్ న్యూ క్లాత్స్ ఆన్ హిమ్. సో ఈ బట్టలు వేసుకోండి అని ఇస్తారు, కానీ అక్కడ ఏముండవు, బట్టలు ఏముండవు. ద ఎంపరర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మిర్రర్ అండ్ టర్న్డ్ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్. హౌ వెల్ హిస్ మెజెస్టీ లుక్స్ ఇన్ హిస్ న్యూ క్లాత్స్ క్రైడ్ ఆల్ హిస్ ఆఫీసర్స్. సో ఎలా ఉన్నారు రాజుగారి కొత్త బట్టల్లో అని అందరూ అంటారనమాట. దెన్ ద ఎంపరర్ వాక్డ్ అలాంగ్ ఇన్ ది ప్రొసెషన్. పీపుల్ ఇన్ ది స్ట్రీట్స్ క్రైడ్ హౌ బ్యూటిఫుల్ ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్ ఆర్. సో అందరూ కూడా ఏమంటారు, పొగుడతారు అనమాట. చాలా బాగున్నాయి, రాజుగారి కొత్త బట్టలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటారు. బట్ హీఈస్ గాట్ నథింగ్ ఆన్ అట్ ఆల్. సో అతను ఒంటిపైన కానీ ఏ బట్టలు ఉండవు. సెడ్ ఏ లిటిల్ చైల్డ్. సో ఒక లిటిల్ చైల్డ్ అంటే ఒక చిన్న పిల్ల అంటుందన్నమాట. కానీ అతను ఒంటిపైన బట్టలే లేవు కదా, మీరందరూ ఎలా వాటిని బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు అని అంటుంది. అండ్ వన్ పర్సన్ సెడ్ టు అదర్. సో ఒకరికొకరు అలా మాట్లాడుకుంటున్నారు. హీ హ్యాస్ నథింగ్ ఆన్ అట్ ఆల్, హీ హ్యాస్ నథింగ్ ఆన్. సో అవేం పట్టించుకోవట్లేదు. హీ హ్యాస్ నథింగ్ ఆన్ క్రైడ్ ఆల్ ద పీపుల్. సో అతను ఒంటిపైన ఏం బట్టలు లేవు అని అందరూ ఒకేసారి అరవడం స్టార్ట్ చేశారు. ద ఎంపరర్ ఫెల్ట్ అన్హ్యాపీ. హీ న్యూ దట్ ద పీపుల్ వేర్ రైట్.
హీ హ్యాడ్ నథింగ్ ఆన్ బట్ ద ప్రొసెషన్ హ్యాడ్ టు గో ఆన్. సో ఎంపరర్ ఏం చేస్తాడంటే హ్యాపీగా ఉండడు అనమాట. సో అప్పుడు ఏమంటాడు, పీపుల్ చెప్పింది కరెక్టే, నా ఒంటిపైన ఎలాంటి బట్టలు అనేవి లేవు, వీరే నన్ను ఫూల్స్ చేశారు అని అనుకుంటాడు. సో అది మనకి ద ఎంపరర్ న్యూ క్లాత్స్ అనే లెసన్కి సంబంధించి. సో ఇది ఈ లెసన్లో ఉన్న పోయం అలాగే రీడింగ్ స్టోరీకి సంబంధించి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.